న్యూస్ వైసీపీ ఇన్ఛార్జ్ల రెండో జాబితా రెడీ అయిపోయింది. ఏ క్షణమైనా విడుదలకు ఛాన్స్ కనిపిస్తోంది. ఉదయ్ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ల పేర్లతో ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాపైన కూడా ఒక క్లారిటీ వచ్చినట్లే కనబడుతోంది. 11 మంది పేర్లను కాసేపట్లో విడుదల చేయబోతోంది వైసీపీ. ఇప్పటికే 35 స్థానాలపై క్లారిటీకి వచ్చింది వైసీపీ హైకమాండ్. దాదాపు 20 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. నిన్న కూడా సీఎం జగన్ ను కలిశారు పలువురు ఎమ్మెల్యేలు. ఇవాళ కూడా మరికొందరు ఎమ్మెల్యేలు తాడేపల్లికి వచ్చారు. ఏ క్షణమైనా రెండో లిస్ట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే వైసీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ కాబోతోంది. ఏ క్షణమైనా రిలీజ్ కాబోతోంది వైసీపీ ఇన్ఛార్జ్ల రెండో జాబితా. ఏ క్షణమైనా విడుదలకు ఛాన్స్ ఉంది. సో ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ల పేర్లతో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా పైన కూడా ఒక క్లారిటీ రాబోతోందని తెలుస్తోంది. సో 11 మంది పేర్లను కాసేపట్లో విడుదల చేయబోతోంది వైసీపీ. ఇప్పటికే 35 స్థానాలపై క్లారిటీకి వచ్చేసింది వైసీపీ హైకమాండ్. సో దాదాపు 20 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. నిన్న కూడా సీఎం జగన్ ను కలిశారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇవాళ కూడా మరికొందరు ఎమ్మెల్యేలు తాడేపల్లికి వచ్చారు. ఏ క్షణమైనా రెండో లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తాడేపల్లికి చాలా మంది ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్లు జగన్ దగ్గరికి వచ్చి తమకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగారు. సో మరి జగన్ ఏం చేయబోతున్నారు? సో వచ్చిన నేతలు కలుసుకున్న నేతలకి అభయహస్తం ఇస్తారా? ఆ లిస్ట్ లో వారి పేరు ఉంటుందా లేదా?